అందరికీ తెలుగు స్టోరీ నుంచి నమస్కారం. పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఓస్తు పోతుంటే బంధాలు బంధుత్వాలు నిలుస్తాయి అనేది పెద్దల మాట. లోకంలో అన్ని బంధాలు ఆర్థిక సంబంధాలే అనేది ఆర్థికవేత్తల నిశ్చితాభిప్రాయం. కాలం అన్నిటిలోనూ మార్పులు తెస్తుంది కూడా. అందులో ఈ బంధాలు బంధుత్వాలు కూడా ఒకటి. మనసులు పూర్వ చిన్న చిన్న గుంపులుగా ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నప్పుడు పలకరింపులు సాంప్రదాయంలో భౌతికంగా జరిగేవి. దానితో తరాలు తరాలుగా కలుసుకుని జీవిత గడిపేవాళ్ళు. ఆర్థిక వ్యవస్థ రవాణ సౌకర్యాలు జనాభా పెరిగి మనకు సంబంధించిన వ్యక్తులతో తక్కువగాను మనకు సంబంధించిన వ్యక్తులతో ఎక్కువగా గడపడం జరుగుతుంది. అందుకే ఈ మాటలు కాస్త ఎక్కువ వింటున్నాము. కాకపోతే ఈ సౌకర్యాలతో పాటుగా మన వారికి భౌతికంగా దూరంలో ఉన్న మన బంధాలు వేరే విధంగా, అంటే మాట్లాడాలి లేదా వీడియో ఫోన్లతో చూస్తూ మాట్లాడాలి, ఆ చోటున భర్తీ చేసుకుంటున్నాం. డబ్బులు పంపుకునే మార్గాలు మారినందుకు మన వారిని అదుకునే ప్రయత్నాలు చేస్తూ జీవితాలు గడుపుతున్నాం అనుకుంటే ఏమంటారు? ఇక కేవలం అవసరార్థక నిలిచే బంధాలు బంధుత్వాలు ఎక్కువ కాలం నిలబడననేది అందరికీ తెలిసిన విషయమే. వాటికి నాడు నేడు రేపు కూడా సభ్య సమాజంలో చోటు లేదు. ప్రతి దానిలో పెరిగిపోయిన స్వార్థ మూలం. ఒకరితో అవసరం ఏముంది అనే జీవన శైలి, గోప్యత, ఒంటరి జీవితాలకి అలవాటు పడటం, పెద్ద కుటుంబాలు విచ్ఛిన్నమై ఎవరికి వారు నచ్చిన చోటకి వలసలు పోవడం, ఆప్యాయతలు తగ్గిపోవడం, ఎక్కడెక్కడో నివాసించే జీవనాలు దూరాలు పెరిగిపోవడం, రాకపోకాలు లేక అహాలు పెరిగే పోతే పోని ఎవరికి వారు అనుకునే స్థితిలో, పని గడిచిందా లేదా, బంధువైతే మాత్రమేంటి ఏం ఉపయోగం అనుకునే తీరు పెరిగిపోవడం, ఒక తరం మారితే దగ్గర దూరం బంధువులు ఎవరో ఏంటో, సొంత మూలాలు తెలియని స్థితి, ఎప్పుడో ఎక్కడో ఎదురుపడ్డ ఆహా ఓహో అనుకుని వదిలేయడం, పెద్దలు కాలాధర్మం చేశాక సంబంధ బాంధవ్యాలు ప్రేమాణ లోపించడం, దగ్గరి బంధువులు దగ్గరలో నివాసిస్తున్న తెలియని పరిస్థితులు, ఇలా ఎన్నో. చివరికి ఆ నలుగురు కూడా ఎవరో కావాల్సిన పరిస్థితులు. అప్పటి ఇప్పటి జనరేషన్ చాలా మారిపోయింది. మీరే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పటి లైఫ్ బాగుందా ఇప్పటి లైఫ్ బాగుందా మీకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ పూర్తిగా విన్నందుకు.